మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డికి మతిభ్రమించి మాట్లాడుతున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై అనంత చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అమరావతికి చట్టబద్ధ కల్పించి ఇటు కూడా కదిలించలేకుండా చేస్తున్నామన్నారు. 4 సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. ఆ రోజు అమరావతికి జగన్తో పాటు మీరు మద్దతు తెలపలేదని ప్రశ్నించారు. ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి 3 ముక్కలాట ఆధారని ధ్వజమెత్తారు. మళ్లీ జగన్ లాంటి వాళ్ళు వస్తే అమరావతికి ఏమీ కాకూడదని చట్టబద్ధ చేస్తున్నామని స్పష్టం చేశారు. మరో 25 ఏళ్లు కూటమి అధికారంలో ఉంటుందన్నారు. అమరావతి మీద మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పేసి మొత్తం అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంటుకి పంపించడం జరిగింది. ఇది తట్టుకోలేక కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మళ్ళా మభ్యపెట్టాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. గతంలో మీరు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో రాష్ట్రం విడిపోయి అప్పుడుండే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విడిగొట్టి ఒట్టి చేతుల మీదుగా బయటికి పంపిస్తే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని ఉపయోగించి ఒక కమిషన్ వేసి అమరావతి రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగింది. అమరావతి రాజధాని ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ ఉండే రైతులను ఒప్పించి దాదాపు 30,000 ఎకరాలకు పైగా రైతుల్ని ఒప్పించి రాజధానికి భూసేకరణ చేయడం జరిగింది. ఆ రోజు మీరు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి కనీసం 30,000 ఎకరాలకు తక్కువగా ఉంటే అమరావతి రాజధానిగా బాగుంటుందని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీలో మీరు మాట్లాడింది మీకు గుర్తులేదా అని చెప్పేసి ఈరోజు అడుగుతూ ఉన్నాను. 2014లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత టెంపరరీ స్ట్రక్చర్స్ కింద దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 1.5 కాలం 2 ఏళ్ల కాలంలో కేవలం బస్సులోనే నిద్రపోయి ఆ రోజు అమరావతిని ఒక రూపురేఖల్లో తీసుకురావాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తే మీరు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసి ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే మీరేం చేశారయ్యా? 3 ముక్కలాట ఆడారు. అమరావతి ఒకటే రాజధాని అయితే సరిపోదని విశాఖపట్నం అన్నారు, కర్నూలు అన్నారు, అమరావతి అన్నారు. కానీ ఎక్కడైనా ఒక ఫౌండేషన్ వేసిన దాఖలాలు ఉన్నాయా మీ 5 ఏళ్లలో? ఎక్కడైనా విశాఖపట్నం అయితే ఏమి, కర్నూలు అయితే ఏమి, అమరావతిలో అయితే ఏమి ఒక బిల్డింగ్ మీ హయాంలో కట్టించారు 5 ఏళ్లలో? కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి కోసం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని చెప్పారని చెప్పేసి అమరావతిని నాశనం చేయడం కోసం, అమరావతి రైతుల్ని ఇబ్బందులు పెట్టడం కోసం మీరు 3 ముక్కలాట ఆడారని చెప్పేసి ఆ రోజు తెలియజేస్తూ ఉన్నాను. అమరావతి రాజధాని 500 ఎకరాలు దండిగా అవుతుందని చెప్పేసి మాట్లాడారు. అంటే పూటకొక మాట, రోజుకొక మాట మారుస్తూ ఆ రోజు మీరు పిచ్చి తుగ్గులకు పరిపాలించారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. చెప్తాను, జగన్మోహన్ రెడ్డి ఇంకొక 25 ఏళ్ళు మీరు కలలు కానీ కనొద్దండి, కలలో కానీ ఊహించుకోవద్దండి మేము అధికారంలోకి వస్తానని. వచ్చే 25 ఏళ్ళు ఎన్డీఏ ప్రభుత్వమే ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వంలోనే అమరావతి అనేక విధాలుగా డెవలప్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.
ఆంధ్రప్రదేశ్ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఎలా గుర్తొస్తావంటే గత 5 ఏళ్లలో పిచ్చి తుగ్లక్